అడుగు నాయనా. నాయనా ఎఫ్ఎస్సి 6:12 ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సరే, ప్రధానులు ఎవరు, ఈ అధికారులు ఎవరు, అంధకార సంబంధాలు ఎవరు, తర్వాత ఆకాశ మండలంలో దురాత్మల గురించి అన్నారు. వీరు ఎవరు సార్? వీరంతా వీళ్ళంతా సాతాను గవర్నమెంట్ నాయన. సైతానికి లోకంలో దేవుడితో పాటు ప్యారలల్ గవర్నమెంట్ ఉంది. దేవుని దగ్గర కూడా అధికారులు ఉన్నారు, దేవుని దగ్గర కూడా ప్రధానులు ఉన్నారు. అంటే కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. సైన్యాలు, దేవుని సైన్యాలు అన్నారు వాటిని. ఈ దేవుని సైన్యాలు దేవుని పిల్లల రక్షణార్థమై సృష్టి కార్యక్రమాన్ని, మానవ జీవితాలను సంరక్షించే ప్రోగ్రాం, దేవుని పిల్లలుని కాపాడడానికి దేవుని సైన్యాలు ఎప్పుడూ ఉంటాయి. దేవుని పిల్లల్ని డిస్టర్బ్ చేయడానికి సాతాను సైన్యాలు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి. అంటే 2 గవర్నమెంట్లు ఉన్నాయి. ఒకటి దేవుని గవర్నమెంటు, 2 సాతాను గవర్నమెంటు. అయితే ఇది ఇప్పుడు మీరు చదువుకున్నది ఇది సాతాన్ది. ఎఫ్సీ పత్రిక 6:12 11, 10, 11, 12 చూడండి ఆయన. 10 ఎఫ్సీ పత్రిక 6:10, 11, 12. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవుని యొక్క మహాశక్తి ఉంది, మీరేం భయపడకండి. ఇంకా శక్తి ఉంది కనుక, ఇతర శక్తులు ఉన్నాయి కనుక, అంతకంటే గొప్ప శక్తి నాది కనుక దేవుడు అంటున్నాడు, తండ్రి నాది కనుక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎలా ఉండమన్నాడు మనల్ని? బలవంతులై, ఆయన యందు ఉన్నవాళ్ళు బలవంతులై ఉండండి అన్నాడు. ఆయన యందు, దేవుని యందు ఉన్న వారిని బలహీనపరచటానికి మరో ప్రభుత్వం ఉంది. అది సాతాను గవర్నమెంట్. అది ఆ సాతాను గవర్నమెంట్లో ఎవరెవరు ఉన్నారట? 12వ వచనంలో, 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు అన్నాడు. వాడు ప్రపంచంలో ఉన్న మానవాళిని, దేవుని పిల్లల్ని దేవునికి కాకుండా ఎన్నో అనుమానాలతోనూ, సందేహాలతోనూ, అపనమ్మకాలతోనూ దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఆకాశమండలం దురాత్మలు అన్నారు కదా సార్, ఇప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు నీకు క్లియర్ అవ్వకుండా మళ్ళీ ప్రశ్న అడిగావు, చెబుతున్నాను. నీకే కాదు, వీళ్ళందరికీ అవసరం. అందుకే వీళ్ళకే కాదు, ప్రపంచం అంతా నెట్లో చూస్తున్నారు ఇప్పుడు కనుక వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, మరి క్లియర్గా చెప్పాలి కదా. అందుకే విను. అయిపోయింది నాయన అంటాను, అప్పుడు మళ్ళీ ప్రశ్న ఏనాయనా. సాతానికి ఏముంది? 11వ వచనంలో తంత్రాలు, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కావాలి అన్నాడు. చూడండి, అంటే అపవాదిని ఎదిరించడానికి శక్తి ఉండాలి మీకు. మీద వచనంలో బలం ఉండాలన్నాడు, మీద వచనంలో బలవంతులై ఉండాలన్నాడు, కింద వచనంలో శక్తిమంతులు కావాలన్నాడు. ఎందుకంటే 12వ వచనం, మనం పోరాడున్నది అమెరికా రష్యాతోనో లేకపోతే కొరియాతోనో పోరాటం కాదు, అమెరికా బిన్ లాడెన్తో పోరాటం కాదు, ఇండియా పాకిస్తాన్తో పోరాటం కాదు. మనం పోరాడినది, మనం ఎవరితో పోరాడుతున్నామట? శరీరులతో కాదు. వాళ్ళకి శరీరాలు ఉండవు, అవే దురాత్మలు. ఆత్మకి మనలాంటి రక్తమాంసాలు గల దేహం ఉండదు, కనబడవు, మనల్ని ఆవహిస్తాయి. ఆవహించడం అంటే తల ఊపడం, కళ్ళు తిప్పడం, పిచ్చికాకలు వేయటం ఇలాంటివే ఉండవు. మెత్తగా ఉంటారు, తడిగుడ్డతో గొంతుకులు కోసేస్తారు, లేనిది చెప్తారు.
ఇక మనలో ఉన్నాయి దయ్యాలు, మనలో కూడా ఉన్నాయి. ఆ పక్కోడిది నీకు కావాలనుకోవటం అది మంచి బుద్ధా? ఏనైనా ఒక వ్యక్తిని చూసి తప్పుగా అనుకుంటాం మంచి బుద్ధా? అన్యాయంగా ఒకరి మీద మాట్లాడడం మంచి బుద్ధా? ఇది కూడా సాతాను లక్షణాలలో ఉన్నాయి. మనల్ని ఆవహించి మనల్ని అలా చేస్తుంది. మనకంటే ముందు సమాజాన్ని ఆవహించింది. అందుకే దాని పేరు ఈ యుగ సంబంధమైన దేవత. అదేం చేసిందట? తీరా బైబిల్ చదివే మనకి అవిశ్వాసం పెట్టేసి 2 కొరింథీ 4:4 చూడమ్మా. 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. మీరు చదివితే బాగుపడతారు కనుక మీకు అర్థం కాకుండా మీ మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత నమ్మనటువంటి దేవుని పిల్లలని చెప్పుకునే నమ్మని వారికి గురుడ్డితనము కలుగు చేసింది. అంటే చదువుతారు కానీ అర్థం అవుతుంది, చదువుతారు అర్థం కాదు. ఇలా ప్రపంచం అంతటిని ఆవహించేసింది అది. ప్రపంచం అంతటిని. వీళ్ళంతా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. మరి ఎవరికి చెందకూడదనే దాని కక్ష దేవునికి చెందకూడదు. దేవునికి చెందకుండా ఎవరికి చెందినా పర్లేదు. కిల్లర్ వీరప్పనికి చెందినా పర్లేదు, బిన్ లాడన్ గడికి చెందినా పర్లేదు, దొంగలకు చెందినా పర్లేదు, కానీ దేవునికి మాత్రం చెందకూడదు. నీకు అర్థమైంది నాయన? ఇలా ప్రపంచాన్ని మోసం చేస్తుంది. ప్యారలల్ గవర్నమెంట్ నడిపి దాని కింద ఎంతమంది పనిచేస్తున్నారట? మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ క్యాడర్ 1 ప్రధానులు అంటే ప్రైమ్ మినిస్టర్స్. భారతదేశానికి ఎంతమంది ప్రధానులు ఉన్నారు? ఒకటే. ఇంగ్లాండ్ దేశానికి ఎంతమంది ప్రధానులు ఉన్నారు? ఒకటే. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రధాని. దీని దగ్గర ఎంతమంది ప్రధానులు ఉన్నారట? ప్రధానులు అన్నాడంతే, ప్లోరలు. అంటే మరి ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో ఎందరో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండాలి అంటే ఆ దేశ ప్రధానికి ఈ ప్రధాని వెళ్ళి కలిసిపోవాలి. ఆ దేశ ప్రధాని ఉన్నాడా? ఆ దేశ పార్లమెంట్ ఉంటుందా? ఆ దేశ అసెంబ్లీ ఉంటుంది, పోనీ ఏదోటి ఉంటుందా? వాళ్ళల్లో వీళ్ళు వెళ్ళి విడిపోతారు, ఆవహిస్తారు. నా పక్క బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నా వెనుకున్న గవర్నమెంటు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాటిలో చురుకైన పాత్ర పోషించింది సైతాను. అందుకే 12వ వచనంలో చెప్తున్నాడు, ఎఫెసీ పత్రిక 6:12, మనము పోరాడునది శరీరులతో కాదు. కింద ఏమని అక్షరాలు రాసిందో చూడండి. రక్తమాంసములున్న వారితో పోరాడం. ఎందుకంటే శత్రువు రక్తమాంసాలు ఉంటే ఎటు వస్తున్నాడో తెలుస్తుంది. ఆడికి అసలు ఆకారమే లేనప్పుడు ఎటు నుంచి వచ్చి కొడతాడు దెబ్బ? ఎటు నుంచి వచ్చి కొడతాడు? అలెగ్జాండర్ ప్రపంచ చక్రవర్తి అయినా ఎదరు నుంచి వచ్చి దెబ్బలాడేవాడితో దెబ్బలాడాడు, కానీ కనపడకుండా వచ్చి పొడి చేసినోడితో ఎవరు దెబ్బలాడారు? ఎవరు దెబ్బలాడలేరు. కనుక సాతాను కనబడదు, కానీ నిన్ను నన్ను వేసేస్తుంది. అందుకే దాన్ని ఏమన్నాడు 11వ వచనంలో? అపవాది తంత్రములు అన్నాడు. అంటే వాడికి ఒక నియమం, నిబంధన, పోరాట పటిమ ఇలాంటివి లేవు. అంత దొంగ యుద్ధం దాన్ని. అలాంటి దాన్ని కొట్టడం అంటే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా తప్ప ప్రపంచంలో ఎవరు దాన్ని ఎదుర్కోలేరు. ఎందుకంటే దొంగోడు కనబడితే పట్టుకుంటావు, కానీ కనబడకపోతే ఏ గవర్నమెంట్ పట్టుకుంటుందండి? సిబిఐ పట్టుకుంటుందా? స్పెషల్ కమాండోలు పట్టుకుంటారా? మిలిటరీ పట్టుకుంటుందా? నేవీ పట్టుకుంటుందా? ఎయిర్ ఫోర్స్ పట్టుకుంటుందా? కనబడలేని వాడిని. కనబడే బిన్ లాడన్నే పట్టుకోలేకపోతుంది అమెరికా.
కనబడే బిన్ లాడెన్నే పట్టుకోలేకపోతుంది. ఎందుకంటే అధునాతనమైన మారణాయుధాలు, వెపన్స్, మరి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అమెరికా లాంటి దేశాలు లాడెన్ను పట్టుకోలేకపోతున్నాయి. మరి సైతాన్ని పట్టుకోగలరా? కనుక 12వ వచనం వచ్చేసరికి మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ, రక్తమాంసాలు ఉన్నవారితో కాదు కానీ, దాని సైన్యంలో ఉన్న ప్రధానులు, క్యాడర్ 1, క్యాడర్ 2, అధికారులు, రెండో క్యాడర్ ఇది, మూడో క్యాడరు ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. లోకానికి నాథుడు ఒకడు కాదు, చాలామంది నాథులు ఉన్నారట. నాథుడు అంటే ప్రభు అని, లార్డ్. ఈ లోకానికి చాలామంది ప్రభువులు ఉన్నారట, కింగ్స్. నెక్స్ట్, ఆకాశమండలం మందు ఉన్న దురాత్మల సమూహాలు. అంటే టీవీ ఆపగానే బొమ్మ పోగానే ఏం కనబడుతుంది? విల 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 పురుగుల్లో ఆడుతుంట చూసారా? అలాగుంటాయి పైన. ఏవి? దురాత్మల సమూహాలు. అప్పుడప్పుడు చూడండి, దోమలు మన నెత్తిమీద తిరుగుతుంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? దోమలు మీద తిరుగుతుంటాయి, ఏదో మనకేదో మహిమ కిరీటం లాగా. అలా ఉంటాయి ఈ ఆత్మలు, ఒక్కొక్కడి మీద అలాగుంటాయి ఆత్మలు. అంటే టైం దొరికిందా టప్పని దొరికిపోతావు లోపలికి. అంతవరకు బాగా ఉన్న నువ్వు ఏం మాట్లాడతావో నీకే తెలీదు. నీ చూపు మారిపోద్ది, నీ ఆలోచన మారిపోద్ది. మీకు అర్థమైందా? దేవుని సైన్యాలు కూడా ఉన్నాయి. దేవుని సైన్యంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది కాపీ, దేవుడి సైన్యాలు చూసే కాపీ కొట్టింది. మీకు అర్థమైందా? డాడీ కారు మీద వెళ్ళి స్టేజ్ దగ్గర దిగుతాడు అని అందరూ చూశారు. నా కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది నా నుంచి ఇప్పుడు దూరం అయిపోయి వాళ్ళు కారు మీద వచ్చి స్టేజ్ దగ్గర దిగుతున్నారు. డాడీ పాటలు దించాడు, వాడు పాటలు దించుతాడు. డాడీ ప్రసంగాలు దించాడు, వాడు ఇమిటేషన్ అంటారు దాన్ని. వీటిని ఇమిటేషన్ అంటారు. అలాగా సాతాను కూడా దేవుణ్ణి చూసి ఇమిటేషన్ చేసింది. దేవుని దగ్గర ఉన్నాయంటే 3వ అధ్యాయం విషయపత్రిక. పెద్ద ప్రశ్న వేసావు. వాడి గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. సమాజం ఇంతవరకు దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నారు, కానీ సైతాన్ని తెలుసుకోవాలని ఎవరు అనుకోలేదు. అర్థమైందా? దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, దేవుణ్ణి తెలుపుతున్నాం, దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, దేవుణ్ణి తెలుపుతున్నాం అంటుంది వ్యవస్థ. ఈరోజు సమాజంలో దేవుడి గురించి చెప్తామండి, దేవుని గురించి తెలియజేస్తామండి అని మనమంటే, దేవుడి గురించి చెప్పండి, దేవుడి గురించి చెప్పండి అనేవాళ్ళు ప్రజలు ఉన్నారు. కానీ దెయ్యం గురించి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడి గురించి ఎన్ని చర్చిలు ఉన్నాయి క్రైస్తవులకి, దేవుడి గురించి ఎన్ని మసీదులు ఉన్నాయి ముస్లిమ్స్కి, దేవుడి గురించి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి హిందువులకి, బౌద్ధులకి. నీకు అర్థమైందా? వీళ్ళందరికీ దేవుడి గురించి ఎన్నో పాఠశాలలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, బడులు ఉన్నాయి. దెయ్యం బడి ఎక్కడైనా చూసారా మీరు? దెయ్యం కూడా ఎక్కడైనా చూసారా? ఎవడో పెట్టడం వదిలేయండి. అసలు ప్రపంచవ్యాప్తంగా దెయ్యపు పాఠశాలలు అని ఎక్కడైనా ఉన్నాయా? దెయ్యపు విశ్వవిద్యాలయాలు ఉన్నాయా? ఏమీ లేకపోయినా వాడే లీడింగ్లో ఉన్నాడు. అన్నీ ఉన్నా మనకు ఎందుకు వెళ్ళిపోయాం? అర్థమైందా? అంటే ఎవరిది ఇప్పుడు మెజారిటీ? ఎవడు ఎక్కువ వర్క్లో ఈరోజు లీడింగ్లో ఉన్నాడు? సాతాను రాజ్యం. ఆడు కనబడ్డావు, కానీ ఎక్కడ చూసినా వాడే. ఎక్కడ చూడు, టీవీలో చూడు వాడే, సినిమాలో చూడు వాడు, వీధిలో చూడు వాడు, రోడ్డు మీద చూడు వాడు, ఫ్యామిలీలో చూడు వాడే, ఫ్యామిలీలోనూ వాడే, దేశంలో వాడే, సింహాసనం మీద వాడే, పార్లమెంట్లోనూ వాడే, అసెంబ్లీలోనూ వాడే. ఎక్కడ చూసినా వాడే. కానీ వాడి గుడి లేదు, పుస్తకం లేదు. అడిగాను పుస్తకం ఉందా? బుక్ ఆఫ్ శాటర్న్ ఏమైనా పుస్తకం ఉందా? లేదు. ఆడి మీద పుస్తకాలు లేవు, లైబ్రరీలు లేవు, దేవాలయాలు లేవు, బడులు లేవు. కానీ వాడి ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంది సమాజం అంతా. క్రైస్తవులు కూడా వాడిని ఎంత చీప్గా తీసేసుకున్నారంటే, దెయ్యం అండి యేసు రక్తం చేయి అంటే పోవద్దు అంటాడు. యేసు రక్తం చేయి అంటే పోదు.
అంత అమాయకుడా? ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నాడు ప్రపంచం అంతా. నువ్వు యేసు రక్తం అంటే పోతాడా? పోని క్రైస్తవులు ఈరోజు యేసు రక్తం అంటే పోద్దని అనుకున్నారు. ఏనా? క్రైస్తవులు యేసు రక్తం అంటే పోద్ది అనుకుంటున్నారు చాలామంది. అసలు యేసు ప్రభు దగ్గరికే సైతాన్ వెళ్ళిందని ఎంతమందికి తెలుసు? అసలు అది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. కూర్చో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. అది వెళ్ళి ఏముంది? గజగజగజగా వణిపోయి భయపడిపోయి నేను పారిపోతున్నా బాబు అందా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆకలిగా ఉన్నావు కదా, 40 రోజులు ఉపవాసం చేసావు, మరి డిస్కషన్ మాట్లాడుతుంది ఆయనతో. మరి రాళ్ళు రొట్టెలుగా చేసుకు తినొచ్చు కదయ్యా, లైక్ ఏ ఫ్రెండ్. మీకు అర్థమైంది నాయన? నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు తినొచ్చు కదా. ఈ క్రైస్తవులకు ఎవరికైనా తెలిసేది? అసలు ప్రపంచ చరిత్రలో ఏ క్రైస్తవుడైనా ఈ వాక్యం బోధించాడా? యోహాను సువార్త. మంచి ప్రశ్న అడిగా కనుక ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళకి తెలియవలసినటువంటి ప్రాముఖ్యమైన పాఠం నాయనది. ఏనన్నా? యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. శిష్యులతో అంటున్నాడు యేసుప్రభు వారు, నేను విస్తరించి మీతో మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఎవరిని అంటున్నాడు లోకాధికారి అని? కలిగి ఉన్నదేదియు నేను లేకుండా కలగలేదన్న చెప్పుకున్న ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగను, కలిగి ఉన్నది ఏది ఆయన యేసుప్రభు గురించి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కిందకు వచ్చేసరికి ఆయనే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు యేసుప్రభు. అన్నీ అయిన ఈయన, అంత సూపర్ పవర్ కలిగిన ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు శిష్యులతోనే? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వాడికి పని లేదు, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, లోకం తెలుసుకోవాలి, తండ్రి నాకు ఆజ్ఞాపించింది నేను చేయవలసింది భూమి మీద చాలా ఉంది, నేను ఇలా చేస్తున్నాను, రండి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, ఆడ వస్తున్నాడు, నేను చేయవలసింది చాలా ఉంది, ఆడ మాట ఇంటే చేయకుండా పోతాం మనం, కనుక మనం వెళ్ళిపోతాం పదండి అన్నాడు. యేసుప్రభుకు భయమా? ఈయనకి అది భయం, పక్కనున్నోళ్ళ గురించి భయం. వీళ్ళు చిన్నింటూ లేడు, మనల్ని ఫాలో అవుతారు, మన వెనకాతలే ఉంటారు, నమస్తే డాడీ అంటారు, వెనకాతలు పెడతారు బాంబు. మనోళ్ళే కదా, ప్రభువుని అప్పగించిన వాళ్ళు 12 మందిలో ఒకడెవడో బాంబు పెట్టినోడనే ఇస్కరియోతు. కనుక ఆయన నిలబడగలడు దేనికైనా, కానీ వెనకాతలు ఉన్నవాళ్ళు ఎటుకెంతేస్తారో తెలియదు. వీళ్ళు ఎవరిని నమ్మలేం కదా వీళ్ళు సమాజంలో. నేను అందుకే ఎవరిని మిమ్మల్ని నమ్మను. ఈవేళ వింటారు, రేపు వెళ్ళి లేనిపోను అన్నీ చెప్తారు. కొంతకాలం నమ్మకంగా ఉంటారు, ఆ తర్వాత మీకంటే శత్రువులు నాకు ఎవరు ఉండరు. మీకు అర్థమైందా? కనుక సాతానుగాడు ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించండి. రండి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి, వాడు వస్తున్నాడు, వాడు ఎవడట? లోకానికి అధికారి. పవర్ ఎవరి చేతిలో ఉంది? సైతాను చేతిలో పవర్ ఉందన్న సంగతి సైతానే యేసుప్రభుతో చెప్పుకున్నాడు. పవర్ నా చేతిలో ఉంది, నీ చేతిలో కాదంటున్నాడు. ఎక్కడరా? లూకాసు వార్త 4వ అధ్యాయం. ఏమంటే ఎప్పుడైనా ఏ ప్రసంగికుడైనా ప్రసంగాలు చేస్తారా? బాప్టిస్టులో కానీ, లూథరన్స్లో కానీ, పెంతెకోస్తుల్లో కానీ యేసు రక్తం చేయంటే వెళ్ళిపోద్దండి. కుక్క అనుకున్నారా దెయ్యం అంటే? అపవాది అంటే కుక్క అనుకున్నారా, కుక్క పిల్ల అనుకుంటున్నారా? తొక్క తీసేస్తుంది నిన్ను నీ బాస్కిని. 5వ వచనం లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయన్ని తీసుకెళ్ళిపోతుంది. యేసు రక్తం చేయంటే అది పారిపోవటం కాదు, ఈయన తీసుకుపోతుందట. రా రా ప్రభువా రా రా, దూరంగా ఉండు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడా? పదా, ఒకవేళ నన్ను ముట్టుకోవద్దు పో అన్నాడు అనుకో, చూసావా ఎలా భయపడిపోతున్నాడో మీ యేసుప్రభు అంటది.
కనుక వెళ్ళాలి, పద అన్నాడు. తీసుకెళ్ళిందట ఎక్కడికి? భూలోక రాజ్యాలన్నింటినీ ఒక నిమిషంలో చూపించిందటండి. ఏటండి దాని నెట్వర్క్? దాని నెట్వర్క్ ఏంటి? ఆ రోజు లోకాధికారి అండి వాడు ఎంత నెట్వర్క్ ఉందో చూడండి. వాడికి యేసు ప్రభుకు చూపించింది ఒక నిమిషంలో ప్రపంచ దేశాలు వాడి గొప్పతనాలు చూపించిందట. చూపించి ఏమందో తెలుసా? ఈ అధికారం అంతా, ఈ రాజ్యాల్లో ఉన్న గొప్పతనం అంతా నీకు ఇచ్చేస్తాను, నాది, అది నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి ఇచ్చేస్తాను, నీకు ఇచ్చేస్తాను, కానీ నువ్వు నాకు మొక్కు అన్నాడు. అది యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాకు మొక్కు అని అంటున్నది. నువ్వు యేసు రక్తం చేయంటే పోద్దా? ఏంటి ఎక్కడైనా బైబిల్లో ఉందా? వీళ్ళకి బైబిల్ లేదు, బేస్ లేదు, ఫండమెంటల్ థియరీస్ లేవు, బైబిల్ చదవరు. బైబిల్ ఎందుకండి? కనిపెడితే చాలని అంటాడు. ఏట్రా కనిపెడతావు అంటే డైరెక్ట్ టీచింగా నీకు? మరి ఎందుకు బైబిల్ ఎందుకు మనకి? ఎంబీబీఎస్ ఎందుకండి? ఇంటి దగ్గర నేను ప్రార్థిస్తే చాలు, ఆపరేషన్ ఎలా చేయాలో ఆయనే చెప్పేస్తాడు. నమ్ముతారా మీరు? ఏలూరులో ఒక ఆవిడ ఉందండి, బ్రదర్ అంది. ఏమ్మా అన్నాను. రాత్రి నాకు ఆపరేషన్ చేసాడు అన్నాడు. ఎవరో అన్నాను. మీ ఆయన అన్నాను. మా ఆయన కాదట. మరి ఎవరమ్మా? ఆపే అన్నాను. నీ ఆపరేషన్కో దండం, నీకో దండం తల్లి, నీకు ఆపరేషన్ చేయడం ఏంటి? ఎవడన్నా నవ్వుతాడు? ప్రభు ఆపరేషన్ చేసేటట. ప్రభు నిజంగా ప్రభు అయితే ఆపరేషన్ చేయలేటి, చెయ్యట్టలేటి పైన పోద్దంటే పోద్ది, చూస్తేనే పోద్ది. కుట్లు చూపిస్తుంది, కుట్లు. ఏ రాత్రి కుట్లు వేసారా నీకు? ఇంకా బైబిల్తో పని ఉండదు, ఇంకా అంతా బయలుపరచబడ్డమే. కనుక నాయన ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతుందంటే మనుషుల్ని ఎలా చేసింది? బఫూన్గాళ్ళ చేసింది అందరినీ బఫూన్గాళ్ళు. కానీ అది అంత మాయలాడి. అందుకే నేను ఎప్పుడు సాతాను గురించి పాఠం అంతే జాగ్రత్తగా వివరించి చెబుతాను. ఎప్పుడు మీరు నాణ్యం ఒకవైపు చూడొద్దంటాను. ఒకవైపు ఉన్నది బొమ్మ, రెండో వైపు ఉన్నది బొరుసు. కనుక బొమ్మ బొరుసు ఉంటేనే చెల్లుతుంది. అది రెండు బొమ్మలు అనుకో చెల్లదు, రెండు బొరుసులు అనుకో చెల్లదు. ఒక పక్క బొమ్మ ఉండాలి, మరో పక్క బొరుసు ఉండాలి. దేవుడి గురించి ఎంత నేర్చుకున్నావో దయ్యం గురించి అంత నేర్చుకోవాలి. ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతుంది అది, కానీ దాని గురించి ఆలోచించకుండా చేసింది సమాజాన్ని. సైతాను ఎంత తెలివైందంటే అసలు దాని గురించి ఎవరిని ఆలోచించనివ్వదు. ఎవరు ఆలోచించరు దాని గురించి. చివరికి ఎంత ఈజీగా మాట్లాడతారంటే, దయ్యం అండి, యేసు రక్తం చేయండి పోద్దండి. కనుక దేవుని గవర్నమెంట్ని చూసి ఏం చేసిందంటే ప్యారలల్ గవర్నమెంట్ నడిపింది. దేవుని గవర్నమెంట్ ఎక్కడుంది? 3వ అధ్యాయం విషయాలకు రాసిన పత్రిక. ఇంతమంది అవసరం అండి, ప్రధానులు, అధికారులు అందరూ అవసరం అంటే అవసరం అండి. ఏమనుకున్నారు మీరు? మీకు ఈ పోలీసులే కనబడుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కనబడుతున్నారు భూమి మీద. కానీ కనబడని ఎన్నో అధికారాలు నీ వెనక ఉన్నాయి. తెలీదా నీకు? ఎన్నో పవర్స్ నీ వెనకాతల. నీకు దెబ్బ వేయాలని కొన్ని పవర్స్ పనిచేస్తున్నాయి, నీకు దెబ్బలో నుంచి తప్పించాలని మరికొన్ని పవర్స్ పనిచేస్తున్నాయి. ఏనైనా 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక, 3వ అధ్యాయం 8వ వచనం 11వ వచనం. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకముల్లో ప్రధానులకును. దేవుని సైన్యంలో చూడండి, ప్రధానులు. దేవుని సైన్యులు ఎవరున్నారు? పరలోకములో ప్రధానులు. ఆకాశమండలంలో ప్రధానులు ఉన్నారు, ఆకాశమండలం పైన పైన ప్రధానులు ఉన్నారు, కింద ప్రధానులు ఉన్నారు, పైన ప్రధానులు ఉన్నారు. ఇందులో ఏ ప్రధాని ఎవరికి చెందినవాడు మీకు తెలుసా? విశాఖపట్నంలో కేటుగాడు అని నిన్న ఒక న్యూస్ ఇచ్చారండి. విశాఖపట్నంలో కేటుగాడు
నేను స్పెషల్ తహసీల్దార్ని అని కొన్ని కార్లు కొనేసి గవర్నమెంట్ వెహికల్ అని ఇంచుమించు ఇవి చాలా బళ్ళు మీద రాయించేసి మొత్తం 2 కోట్ల రూపాయలు చుట్టేశారట విశాఖపట్నంలో ఉద్యోగాలు ఇస్తానని. ఉద్యోగాలు ఇచ్చారట, ఆర్డర్లు కూడా ఇచ్చారట, టైప్ చేసేసి సీల్ వేసేసి. వీళ్ళు ఎలాగిచ్చేసారంటే 2 కోట్లు. స్పెషల్ తహసీల్దార్ అనుకున్నారు అంతే. భూమి మీద ఉన్న తహసీల్దార్కి ఎవరే తహసీల్దారు, ఎవరు దేనికి చెందినవారో తెలియని నీకు కనబడే వాళ్ళనే పోల్చుకోలేని దౌర్భాగ్య స్థితి ఉన్న ఈ మానవ సమాజానికి కనబడని వాళ్ళలో ప్రధానులు 2 నిలబడితే ఎవరు అసలు ప్రధానం నీకు తెలుసా? బాగా ఆలోచించండి, బుర్రపెట్టి. ఏమనుకుంటున్నారు దెయ్యం అంటే? తూచి అంటే బాధ. అమాయకులండి సమాజం, అమాయకులు. ప్రపంచానికి దయ్యం గురించి పూర్తిగా మొత్తం సబ్జెక్ట్ రాసినోడు ఒక్క పీడి సుందర్రావే. ఎవరికి తెలియదండి దెయ్యాల గురించి సరిగా. దెయ్యాలంటే ఇలా బొర్ర రూపుతుంది, జిట్టు పట్టుకుని శనకత్తిని సీసాలు వేసేయచ్చు, అన్నీ ఎదవ కథలు కదండి అన్నీ. లేకపోతే అలా శ్మశానాల్లో కూర్చుందండి, అది ఆడదెయ్యం అండి, అది తెల్ల చీర అండి, రంగు చీరలు కట్టదు, అందులో జట్ట వేసుకోదు, స్నానం చేస్తా విరబూసుకుంటుంది, చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది, సుట్టగాలుతుంది అని ఒకడు అంటాడు, నిప్పులు కక్కుతుంది అని మరొకడు అంటాడు. ఏరా చూసేవంటే ఎవడో సరికి చెప్పడం. ఇయ్యండి దెయ్యాలు. శ్మశానాల్లో దెయ్యాలు ఉంటే మనకి ఇబ్బంది ఏంటంటే అక్కడికి వెళ్ళాం అంతే కదా. కానీ ఊర్లో ఉన్నాయి దెయ్యాలు, ఇంట్లో ఉన్న దెయ్యాలు. భార్య దెయ్యం అయితే భర్త దేవుడు, భర్త దెయ్యం అయితే భార్య దేవత, తల్లిదండ్రులు దేవుళ్ళు అయితే పిల్లలంతా సైతాన్ పిల్లలే, అన్నీ దెయ్యాలే. దెయ్యాలు శ్మశానాల్లో ఉన్నాయనుకున్న అమాయకులండి వీళ్ళంతా. దయ్యాలు శ్మశానంలో లేవు, శవాళ్ళతో వాటికేం పని? అక్కడ నక్కలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. దెయ్యాలు ఎక్కడున్నాయో తెలుసా? ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్నాయి. 4వ ఫ్లోర్లో ఉన్నాయి, ఫ్యాన్ కింద కూర్చున్నాయి. పట్టదు కొంతమందికి, ఇది ఎక్కదు. వెన్నెస్తుంది, బయటికి తీసుకెళ్తా టప్పని మర్చిపోతావు నువ్వు. ఏం చెప్పారంటే ఏమైనా చెప్పారు, బాగా చెప్పారంట. ఏం చెప్పారు అయ్యగారు? ఏటండి మరిక ఏం చెప్పారండి? అదే ఏం చెప్పారండి అంటాడు. అది ఏడు చెప్పాడండి, ఏం చెప్పాడు? పిచ్చి వేదవలో ఏం మాట్లాడతారో తెలీదు. ఏమి చెప్పాడండి అంటే ఏం చెప్పాడు మరి చెప్పలేమండి. అది మరి చూసా ఎలా చేశాడు చూసారా? మెట్టు దిగ్గానే బుర్ర ఖాళీ, ఎగిరిపోయింది మొత్తం అంతా. కంప్యూటర్ ఎగిరిపోయినట్టు అప్పుడప్పుడు కంప్యూటర్లో మొత్తం అంతా ఎగిరిపోతుంటుంది. అలాగే ఎంతసేపు విన్నది బుర్రలోని తప్పని పోతుంది బయటికి. మరి ఏదో చెప్పకపోతే బాగోదని ఏమి చెప్పాడనంటే ఏమి చెప్పలేదు. కనుక సైతాన్ని తక్కువ అంచనా ఇకండి. మొత్తం వాడు ఆవహిస్తాడు, విననివ్వడు, విన్న జ్ఞాపకంలో ఉంచడు, జ్ఞాపకంలో ఉన్న అనుసరింపనివ్వడు, అనుసరించిన శాశ్వత కాలం నేను బ్రతకనివ్వడు. ఏమనుకుందా దెయ్యం? ప్రపంచం అంతా ఉందండి. కోట్ల మందిని ఆపరేట్ చేయడానికి ఎంతమంది ఉన్నారట? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు అంటే లెక్క పెట్టలేనన్ని అని అర్థం. అంటే ఒక్కొక్కరికి కొన్ని లక్షలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కరికి ఒకటి కాదు, ఒకరిని ఆవహించడానికి కొన్ని లక్షలు వస్తాయి. అందుకే దాని పేరు సేన. యేసుప్రభు గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, గుర్తుందా? ఒకడికి ఒక దెయ్యం పట్టిందట. ముందు ఒక దెయ్యం పట్టిందట. దెయ్యం పట్టగానే ఎందుకో వదిలి వెళ్ళిపోయింది. ఆడిని వదిలేసింది మొత్తానికి. వదిలి వెళ్ళిపోయిన తర్వాత అలా తిరుగుతుందట. ఎక్కడ తిరుగుతుందట దెయ్యం? ఏ ప్రాంతంలో తిరుగుతుందని బైబిల్లో ఉంది? నీరు లేని చోట్ల. మత్తయి సువార్త 12:43. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చాలామందికి తెలియదు ఇది. అది ఎక్కడ తిరుగుతుందట? 12:43 మత్తయి సువార్తలో. నీరు లేని చోట్ల. అసలు మనుషులు ఎక్కడ ఉంటారా? సింధు నాగరికత కానీ, ఈజిప్టియన్ సివిలైజేషన్ కానీ, గ్రీకు సివిలైజేషన్ కానీ, ఇండస్, అది ఇందాక చెప్పాను, ఇండస్ సివిలైజేషన్ కానీ, 3 నాగరికతలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ 3 నాగరికతల్లో ఈజిప్ట్ సివిలైజేషన్ కానీ, ఇండస్ సివిలైజేషన్ కానీ,
గ్రీకు సివిలైజేషన్ కానీ ప్రపంచ నాగరికతల్లో మూడు నాగరికతలు. ఈ 3 నాగరికతలో ఒకటి సింధు నది పక్కనే ఇలాగ నదీ తీర ప్రాంతాల్లోనే మనుషుల మనుగడ అనేది ఆరంభమవుతుంది. నీళ్లు లేకపోతే మనుషులు ఉండరు అక్కడ. అర్థమైందా? నీళ్లున్న దగ్గర మనుషులు ఉంటారు, నీళ్లు లేని దగ్గర దయ్యాలు ఉంటాయంటున్నాడు. దయ్యానికి ఎందుకు వెళ్ళింది నీళ్లు లేని ప్రాంతానికి అని బైబిల్లో ఉందో చూడండి. అక్కడ విశ్రాంతి వెదకొచ్చు అంటే మనుషులను పట్టి మనుషులు ఎక్కడ ఉంటారు? నీళ్లున్న చోట. నీళ్లున్న చోట మనుషులు ఉంటారు కనుక మనుషులను పట్టి దీనికి రెస్ట్ అవసరం వచ్చి వదిలేసింది. మీకు అర్థమైందండి? భూమి వదిలేసిందట. భూమి వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? నీరు లేని చోట, ఆకాశ మండలం. అక్కడ మళ్ళీ ఓవర్ వాటర్ దగ్గరికి వెళ్ళిపోలేదు, నీళ్లు లేని ప్రాంతానికి వెళ్ళిపోయింది. అమ్మయ్య! నీళ్లున్న దగ్గర ఎవరుంటారు? మనుషులు ఉంటారు. మనుషులకు పట్టి ఆయన్ని పీడించి మొత్తానికి అలాగ ఉరిపోసుకునేటట్టు చేసింది. మనిషిని ఎప్పుడు వెళ్తుంది అనుకున్నారు దెయ్యం? బేడతో కొట్టేసాడు దాన్ని, చచ్చిపోయింది. అప్పుడు దాన్ని వదిలేసింది. అమ్మాయ మొత్తానికి దీన్ని వేసాను. దెయ్యం ఎప్పుడు వదులుతుంది అనుకున్నారు మీరు? ఆడిని ఊరుకొనిస్తుందా? వేసేదండి. ఆడితో తిరుగుతుంది. ఇది నిన్ను లవ్ చేశానని చెప్పిందా? అది ఆడితో తిరుగుతుంది. వేసే పర్లేదు చేసే. బేటతో కొలిసాడు డబ్బుని, బుర్ర పగిలిపోయింది, దానికి చచ్చిపోయింది. దెయ్యం వదిలేసింది. శవంతో దానికి పని? శవాలతో దయ్యాలకు పని ఉండదు, వదిలేసింది. దయ్యాలు ఎప్పుడు వదులుతాయో తెలుసా? మీరు చచ్చాక వదులుతాయి. దయ్యాలు ఎప్పుడు వదులుతాయి? ఆడపిల్లలు జాగ్రత్తగా అనాలి మీరు, మీకు ఎక్కువ దయ్యాలు పడతాయి. ఎప్పుడు వదులుతాడు దయ్యాలు? చచ్చాక వదులుతాయి. అంటే బతుకున్నప్పుడు ఉంటాయా? ఉంటాయి. ఉన్నాయో లేదో చూసుకోండి మీరు. ఏమండి మరి మాకు దెయ్యం ఎలాగుందో లేదో మేము ఎలా చెప్పగలమంటే ఆ సీక్రెట్ తర్వాత చెప్తాను మీకు. మీకు దెయ్యం ఉందో లేదో నాకు తెలిసిపోద్ది, మీకే తెలిసిపోద్ది. కానీ ఆ సీక్రెట్ మీకు తెలీదు. అది తెలుసుకుంటేనే అది మీకు దొరుకుతుంది, లేదా అది దొరకదు. వదిలేస్తుంది. అలా వదిలేసింది దెయ్యం. ఏమైపోయిందట? నీరు లేని ప్రాంతానికి వెళ్ళిపోయింది. అంగారగ్రహం, చంద్రగ్రహం, గ్రహాలు చాలా ఉన్నాయి. అవన్నీ నీరు లేని ప్రాంతాలు కదా. ఆకాశ మండలంలో ఉన్నాయా గ్రహాలు? ఏమైనా భూమి లోపల పాతేసి ఉన్నాయా? ఇదో గ్రహం కదా. జాగ్రత్తగా మీరు చదువుకున్నారు కదా, నేర్చుకోండి బాగా. గ్రహాల్లోకి ఆకాశ మండలం, గ్రహాలకి మధ్యన అలాగ ఎగురుతుంటాయి అవి. అక్కడ మరొక 7 దెయ్యాలు కలిసాయట. యేసుప్రభు చెప్పాడు అది. హలో అన్నాయి. మీరు ఎప్పుడు వచ్చారు? నేను చైనా నుంచి వచ్చాం. మేము వాళ్ళందరినీ ఒక వేట వేసాం. అప్పుడు 7 మొత్తం మాట్లాడుకున్నాయి. మళ్ళీ వెళ్ళిపోదాం అన్న. మళ్ళీ ఎక్కడికి వెళ్దాం? మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి మనం. మన గురువుగారు ఊరుకోరు. పైన ఎవరున్నారు? లోకనాథులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, సైతాన ప్రపంచంలో ఎవరున్నారు? అధికారులు. గవర్నమెంట్ ఎవరెవరు ఉన్నారు? అధికారులతోనూ, ప్రధానులతోనూ, లోకనాథులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు దురాత్మల సమూహాలు. మరి వీళ్ళకి మధ్యన పెద్ద పెద్ద బ్రిగేడియర్స్ ఉన్నారు, లెఫ్టినెంట్ కర్నల్స్ ఉన్నారు. వాళ్ళంతా ఏరా మీరు ఇక్కడ తిరుగుతున్నారు అంగారగ్రహంలో? అక్కడ రెచ్చిపోతున్నాడు చూడు. వాడెవడు కొడుకాడు మాట్లాడితే రోజు క్లాస్కి వస్తున్నాడు. మరి ఇన్నాళ్ళు మరి చక్కగా ఉండేవాడు, ఊరి మీద తిరుగుతుండేవాడు. ఇప్పుడు మాట్లాడితే క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. పుస్తకాలన్నీ పట్టుకొని బుద్ధిమంతుడిలాగా మంచి బాలుడు అన్నట్టు కూర్చుంటున్నాడు వెళ్ళి. మరి ఇన్నొక చూపు చూడమంటే వెరీ గుడ్, రే నా కేసు వచ్చేసిందిరా అన్నాడు. పద, మీరు 7 ఖాళీగా ఉన్నారు కదా, పదండి 8 మంది వెళ్ళిపోతాం. ఓడు దూరిపోయినట్టు ఆడికి తెలీదు. దూరడం కానీ వదలడం కానీ ఆడికి తెలియదండి. కానీ అట్లా దూరిపోయిన మనకెలా తెలుసు? బడికి రావడం మానేశాడు. ఏరా అన్నాను. ఉద్యోగం వెతుక్కుంటున్నాను తాతయ్య అన్నాడు. ఉద్యోగమా?
దేవుని మహాజ్ఞానం నేర్చుకోవటానికి దేవుడు నీకెంత ఆపర్చునిటీ ఇస్తే ఉద్యోగం ఉద్యోగం కోసం దొరికిందిరా, దొరకలేదు. బడికి వస్తావురా, రాడు. ఎన్ని పెట్టే ఇప్పుడికి తిరిగాను తాతయ్య మరి నాకు దొరకలేదు అందుకే బడికి వచ్చాను అంటాడని చూస్తున్నాను. తిరిగాను తాతయ్య నాకు ఉద్యోగం వచ్చేసింది, ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకే, ఈవినింగ్ క్లాస్కి వచ్చేస్తాను తాతయ్య అంటాడని చూస్తున్నాను. అలాగా అనలేదు, ఇలాగా అనలేదు, అలాగా అనలేదు, ఎలాగా అనడం. ఎందుకు? ఎనమండుగురున్నారు లోపల. ఇప్పుడు చెప్పండి, బడికి రాని వాళ్ళలో దయ్యాలు ఉన్నాయా లేవా? దేవుని పని చెయ్యాలనుకునే వాళ్లకు ఆ పని చెయ్యకుండా సైడ్ అయిపోతారు, వాళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం తరగతికి వెళ్ళి దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుందామనే ఆశ పుట్టిన తరువాత 3 రోజులు వచ్చి 4వ రోజున ఎంటర్ అయిపోగానే కనబడకుండా పోతారు. మీకు తెలీదర్రా, చాలా తెలివైంది అది, చాలా తెలివైంది. దెయ్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుడి గురించి తెలుసుకోవటం కష్టం కాదు, ఎందుకంటే రాయబడి ఉన్నది. దయ్యం గురించి తెలుసుకోవడం బైబిల్లోనే రాయబడి ఉన్నది, కానీ దాన్ని చదవకుండా పోతున్నారు జనం. కనుక దేవుని సైన్యులు ఎవరున్నారు చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నామండి. ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఏనా? పరలోకములో ప్రధానులు ఉన్నారు, పరలోకంలో అధికారులు ఉన్నారు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము. పరలోకంలో అధికారులు ఉన్నారు, పరలోకంలో ప్రధానులు ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఇక ఆయన సైన్యాలు ఎన్ని ఉన్నాయో చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు. అందుకే 5వ అధ్యాయం 11వ వచనం. 5వ అధ్యాయం 11. నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దేవుని సైన్యంలో ఎంతమంది ఉన్నారట? దేవదూతలు కోటాను కోట్లు అక్కడ ఉన్నారట. సైతాను సైన్యంలో ఎంతమంది ఉన్నారు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం, అంటే వీళ్ళు కూడా లెక్కింపలేనంతమంది కోటాను కోట్లు. సమూహాల కింద లెక్క పెట్టేసాడంటే, బాబు బియ్యం గింజ లెక్క పెట్టాం రా బాబు, 50 కేజీల లెక్కను చూసి ఇచ్చేస్తా ఉంటారు అంతే. బియ్యం గింజ లెక్క పెట్టి ఎవరన్నా ఇస్తారా? సమూహాలు అవి సమూహాలు. కొలిసిచ్చేయాలి, మీకు తూచిచ్చేయాలి. లెక్క పెట్టడం ఎలాగవుతుంది? అట్లనే దేవదూతలు కోటాను కోట్ల మంది ఉన్నారు, దురాత్మలు కోటాను కోట్ల మంది ఉన్నారు. దేవుని సైన్యంలో ప్రధానులు ఉన్నారు, సైతాను సైన్యంలో ప్రధానులు ఉన్నారు. దేవుని సైన్యంలో అధికారులు ఉన్నారు, సైతాను సైన్యంలో అధికారులు ఉన్నారు. దేవుని సైన్యంలో అంటే లోకనాథులు ఉన్నారు. సైతాను సైన్యంలో లోకనాథులు ఉన్నారు, దేవుని సైన్యంలో లోకనాథులు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు లోకాన్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. నువ్వు దేవుని కుమారుడవా, నిన్ను దెబ్బేస్తాయి. అందుకే ఒక ఫైట్ దేవుడు రాశాడారు బైబిల్లో, మంచి ఫైట్ రాశాడు. సైతానికిని అపవాదికిని దేవుని సైన్యాల్లో ప్రధాన దూతలు ఉన్నారు. ఒక ప్రధాన దూత పేరు చెప్పండి, గాబ్రియేలు. ఇంకొక ప్రధాన దూత పేరు చెప్పండి, మిఖాయేలు. వీళ్ళు ప్రధానులు. అంటే దేవుని దగ్గర ప్రధానులు ఉన్నారు, సైతాన్ దగ్గర పారు. యోధాపత్రిక ప్రకటన గ్రంథం ముందుంటుందా? యోధాపత్రిక 9వ వచనం. వెరీ గుడ్ బాయ్. 9వ వచనం. ప్రధాన దూత అయిన మిఖాయేలు అని చూడండి అక్కడ. ప్రధాన దూత అయిన మిఖాయేలు అంటే దేవుని సైన్యంలో ప్రధానులు ఉన్నారు. ప్రధానులలో మిఖాయేలు అనేటువంటి ఈ దూతట ఎవరితో వాదిస్తుందో చూడండి. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తుందట. వాదన ఏంటండి? అపవాదితో వాదిస్తుందట. ఇంతకీ వాదన ఎవరి గురించో కింద చూడండి. మోషే యొక్క శరీరాన్ని గూర్చి అనంత చూడండి బైబిల్లో. మోషే యొక్క శవం గూర్చా, మోషే యొక్క శరీరం గూర్చా జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ మోషే శరీరం గురించా, మోషే శవం గురించా?
మోషే శరీరం గురించి అంటే బ్రతుకున్న వాని గూర్చి, చచ్చిన శవం గురించి కాదు. బ్రతుకున్న మోషే గురించి తర్జన ఇద్దరి మధ్యన పోరాటం సాగుతుందట. ఏంటబ్బా అది, ఎక్కడుంది? మోషే గురించి ఎందుకు వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు అని మీరు అనుకుంటారు. 40 ఏళ్ల క్రితం దేని గురించి ఆలోచించిన బుర్ర బద్దలు చేసుకున్నానరా. శవం అంటారు అందరూను. శవం దేవదూతలకు అవసరం లేదు, దేవుడికి అవసరం లేదు, దయ్యానికి అవసరం లేదు, నక్కలకు అవసరం, కుక్కలకు అవసరం, ఎముకలు ఏమనుంటే షుగర్ ఫ్యాక్టరీకి అవసరం. శవం ఎవరి కోసం కాదు, శరీరం కోసం. మోషే పుట్టాడు ఇశ్రాయేలుని విడిపించడానికి. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఈజిప్టు బానిసర్కంలో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసిన కారణంగా ఇశ్రాయేలీలు 430 years దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక మహానాయకుడిని పుట్టించాడు. ఆయన పేరే మోజెస్. ఈ సంగతి పరలోకంలో వెల్లడి కదా, న్యూస్ ఛానల్ వచ్చేస్తుంది కదా, పరలోకం అంతా న్యూస్ వచ్చేసింది. భూలోకంలో మహానాయకుడు పుట్టబోతున్నాడు. ఇశ్రాయేలు చేసిన ప్రార్థనలు బట్టి తండ్రి అయిన దేవుడు తన పిల్లల్ని కాపాడడానికి ఒక మహానాయకుడిని పుట్టించబోతున్నాడు అనే వార్త పరలోకం అంతా తెలిసిపోయింది. మరి సైతాన్ కూడా ఒక మెంబరే కదా. మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు సైతాన్ గడు వెళ్ళడం యోబులో చూడలేదా మీరు? చూసారా లేదా? అది కూడా వచ్చింది. ఏంటి బాగున్నావా? తండ్రి దెయ్యంతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది దేవదూతలు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం మానేసి అందరితో కలిసి అపవాదం వచ్చినప్పుడు దేవుడు దాన్నే చూశాడట. ఎందుకంటే నెగిటివ్ కదా, అదే కదా. ప్రతిపక్ష నాయకుడు కదా వీడిని అడుగుతున్నాడు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు అని. అలాగే దేవుడిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మహానాయకుడు భూమి మీద పుట్టబోతున్నాడు అనే సంగతి చెప్పేశాడు దేవుడు. ఎవరికి చెప్పుంటాడు? సైతాన్తో. 430 ఏళ్ళు ప్రార్థన చేశారు నా పిల్లలు, ఒక మహానాయకుడిని పుట్టించబోతున్నాను నేను అనగానే సైతాన్ ఏముంటుంది? యోబు విషయంలో ఏముందో మనసులో పెట్టుకోండి. ఏముంటుంది? నువ్వు కాపాడుతావు అతన్ని, అతను విడిపిస్తాడు, నువ్వే కాపాడకపోతే అతను ఎందుకు విడిపిస్తాడు అంటది. ఇది దాని నేచర్ అది. అయితే ఏం చేయమంటావు? వదిలేయమంటావా? వదిలేస్తాను, మోషేని వదిలేస్తాను, నువ్వేం చేస్తావు చెయ్యి అన్నాడు. అన్నవాడు ఊరుకుంటాడా? మిఖాయేలు అని పిలుస్తాడు. అది కాదు, అప్పుడే కన్నేసింది, డేగ కన్ను దంది, మోజెస్ జాగ్రత్త అని తన సైన్యంలో ఉన్న ప్రధాన దూతతో చెప్తాడు. అదే ప్రధాన దూత అయిన మిఖాయేలు శిరసావహించవలసినది. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవదూతలందరూ కూడా దేవుణ్ణి చూస్తుండాలి. ఎప్పుడు ఆర్డర్, హైకమాండ్ ఎప్పుడు ఆర్డర్ వేస్తాడో తెలీదు. ఎక్కడుంది అది? మత్తయి సువార్త 18 చదవాలి మీరు, 18వ అధ్యాయం 10. ఈ చిన్నవారిలో ఒకరినైనా నువ్వు తృణీకరింపకుండా, చిన్నవారంటే పసిపిల్లలు అనుకోకండి, దేవునికి మనమంతా చిన్నపిల్లలం, ఎవరిని తృణీకరించకండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుంటారు. ఇదేంటండి తండ్రి ముఖం చూడటం ఏంటి? వీళ్ళంతా ఆయన ఎవరి పక్క కళ్ళు తిప్పి ఇలాగంటాడో తెలీదు సైగా. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు ప్రధాన దూతలందరూ కూర్చుంటారు సింహాసనాల మీద, ఆయన ముఖం చూస్తుంటారట. అప్పుడు మోషే గారి దూత ఎవరో? మిఖాయేలు. ఇలా తండ్రి ముఖాన్ని చూసింది అంటాడు. అంటేటి ఇలాగన్నాడంటే నా కొడుకు విషయం జాగ్రత్త సుమి అని. అప్పుడు వచ్చింది సైతాన్. ఏం చేసింది? ఫరో హృదయంలో దూరింది. అది ఎక్కడికి వెళ్ళింది చూడండి. ఫరో హృదయంలో దూరి ఏమని పెట్టింది ఆర్డరు? 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ వేసేయమన్నాడు అంతే. అందులో తెగిపోతాడు మోషే అని. బ్యాక్ స్టోరీ ఎంత ఉందో చూసారా? మీకు ఈ స్టోరీ తెలుసా? మీకు బేతాళ కథలు తెలుసు, పెంతుకొస్తు కథలు తెలుసు, కానీ బైబిల్లోని వాస్తవాలు తెలీదు. అప్పుడు మళ్ళా మంచి ఆలోచన వచ్చింది తల్లికి. జమ్ము తొట్టు చేయి, అందులో పడుకోబెట్టాయి,
పెద్ద కూతుర్ని, నీ కూతుర్ని వదిలేయి, నైలు నదిలో పడాయి అన్నాడు. ఆ నైలు నదిలో మోషేని తొట్టులో పెట్టి వదిలేశారు. ఎందుకంటే చంపేస్తారు ఇంట్లో ఉంటే మోషే దిగిపోతాడు కనుక బయటికి వెళ్ళిపోవడం బెటర్. ఆ టైంకి ఫరో రాజు కుమార్తెను తీసుకొచ్చాడు నైల్ నది దగ్గరికి. దేవుడు స్నానం చేయిస్తున్నాడు. తొట్టి కనపడింది. ఏంటో తొట్టి తెమ్మంది. చూసింది. చాలా అందంగా ఉన్నాడట మోషే. ఎత్తేసుకుంది. ఎక్కడ తీసుకెళ్ళిపోయింది చెప్పండి మీరు? ఏ కోటలో నుంచి అయితే మోషేని చంపమని రాజాజ్ఞ బయలుదేరిందో అదే కోటలో భద్రంగా బ్రతుకుతాడు. అది మికాయేలు చేసే పని, ఇది సైతాన్ చేసే పని. పోటీ. మోషే శరీరమును గురించి ఏమైందట? తర్కిస్తున్నారట. చేయి అంటదంతే. నువ్వేం చేస్తావు? చెయ్యి. ఎలా చంపుతావో చంపు. నీ ప్లాన్ అదే. ఓకే, నా ప్లాన్ నేను వేసుకుంటాను, నీ ప్లాన్ నువ్వు వేసుకో. తండ్రి ఆజ్ఞ నాది. చదవండి ఇప్పుడు అది. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరాన్ని గురించి తర్కించుచు ఏమన్నదో తెలుసా? చివరికి మిఖాయేలు, దేవుడు నిన్ను గద్దించునుగాక. ఎక్స్ట్రా అయిపోతున్నావు నువ్వు, హద్దు మీరిపోతున్నావు నువ్వు. ఆ తర్వాత మోషే చివరిదారిగా మోసేది ఏమైందండి? తల్లి పిలిచింది, ఆయన ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించవా, వెళ్ళిపోతావా నువ్వు? వెళ్ళిపోతున్నాడు. ఇక తట్టా బుట్ట అన్ని సర్దుకుంటున్నాడు ఇశ్రాయేలు తెలిపోవడానికి. పాలస్తీనాకి తీసుకెళ్ళాలి కదా వెళ్ళినాయి. అప్పుడేముంది తల్లి, ఏంటి నేను వెళ్ళిపోతా వాళ్ళతోనే? ఇంత రాజరికపు వ్యవస్థని చిన్ననాటి నుండి ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన నువ్వు ఫరో సింహాసనం మీద, మీ తాత సింహాసనం మీద కూర్చోవలసిన నువ్వు విడిపోతావా? అప్పుడేమన్నాడు? నేను వెళ్ళనమ్మా, ఇక్కడే ఉండిపోతాను బాబా అన్నాడా? మోసపోతాం మనం అయితే. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే అమ్మా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని డిసైడ్ అయిపోయాను నేను, అందుకని నేను వెళ్ళిపోతాను, గుడ్ బై టు ఈజిప్ట్ అన్నాడు. అంతే. ఎవరు గెలిచారు చెప్పండి? ఎవరు గెలిచారు? దేవుడే గెలిచాడు. అంటే ప్రతి వ్యక్తి వెనక ఈ రెండు ప్యారలల్ గవర్నమెంట్స్, రెండు గవర్నమెంట్లో గొడవలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయా లేదా చెప్పండి? మీ అందరి వెనక దేవుని హస్తం ఉంది, మీ అందరి వెనక దయ్యం హస్తం ఉంది. మోషే లాంటి వాడు నిలబడతాడు, మిగిలిన వాళ్ళంతా పడిపోతారు. మీరు నిలబడతారా పడిపోతారా? మీ వెనక ఇంత 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 బలీయమైన హిస్టరీ ఉందని తెలిస్తే మీరు అసలు క్రైస్తవుడుగా బ్రతకటమే అదృష్టం. కనుక ఈ రెండు సమూహాల్ని ఛేదించుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. దేవుణ్ణి గెలిపిస్తారా? దయ్యాన్ని గెలిపిస్తారా? దేవుడు మాట వింటారా? దయ్యం వెంట పోతారా? యేసు రక్తం చేయండి, దెయ్యం పోద్దా? నిన్ను తీసిపోద్ది. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈరోజు దీని మాయలో ఉండిపోయారు అందరూ. వాళ్ళని మనం కాపాడాలి. దెయ్యానికి ఎంత హిస్టరీ ఉందా? ఉంది. యేసును చంపినట్టుగా యూదులను తయారు చేసింది అదే. ప్రవక్తల మాటల ప్రజలు వినకుండా తరిమి తరిమి కొట్టించింది అదే. చివరకు రక్షించటానికి మా నాన్న యేసు ఈ లోకానికి వస్తే ఊరు బయట సిలువ వేయించింది అదే. నిన్ను వదిలేస్తుందని అనుకుంటే నీ అంత అమాయకుడు మరొకడు లేడు. దేవుని కోసం బతకడం అంటే సామాన్యమైన సంగతి అనుకుంటున్నారా మీరు? అడుగడుగున 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 అమాంతరాలు మీకు సృష్టిస్తుంది. మిమ్మల్ని ఎలాగైనా దేవుని సన్నిధికి వచ్చి ఈ వాక్యం నేర్చుకోకుండా దూరం చేస్తూనే ఉంటుంది. మాయ చేస్తుంది, అంధత్వాన్ని కలుగు చేస్తుంది. ఎవరండి నిలబడతారు ఇందులో చెప్పండారా? దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరమా, అపవాది కోరుకుంటుంది నీ శవమా శరీరమా. అపవాదికే శవమే అవసరమే లేదు, ఆ దేవునికే శవమే అవసరం.
కోరుకున్నది మోషే శవమా శరీరమా. పసికందుగున్న మోషేను చంపాలని చూసెను. ఆ దేవుడే ఫరో కోటలో పెంచాలని పంపెను. పసికందుగున్న మోషేను చంపాలని చూసెను. ఆ దేవుడే ఫరో కోటలో పెంచాలని పంపెను. ఐగుప్తు సింహాసనం వద్దని తన ప్రజలతో శ్రమలున్న మేలని గెలిపించాడు ఆ మోషే. ఆనాడు ఆ దేవుని గెలిపించవా నిన్ను కోరితే ఈనాడు ఆ దేవుని తెలుసుకో. నీపై పోరాటం తెలుసుకో. మరణించక ముందే దేవుని గెలిపించుకో. దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరమా. పసికందుగున్న ఆ యేసును చంపాలని చూసెను. ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను. పసికందుగున్న ఆ యేసును చంపాలని చూసెను. ఆ దేవుడే యోసేపుతో ఐగుప్తుకే పంపెను. లోకాధికారాలనే చూపినా రారాజుగా చెయ్యాలని వచ్చినా అర్పించాడు తన ప్రాణం మన కొరకు బలి పశువునా. గెలిపించవా నిన్ను కోరితే ఈనాడు ఆ దేవుని తెలుసుకో. నీపై పోరాటం తెలుసుకో. మరణించక ముందే దేవుని గెలిపించుకో. దేవుడు కోరుకున్నది మోషే శవమా శరీరమా.